కాంగ్రెస్ పార్టీకి హీరో నాగార్జున ఫ్యామిలీయే ఎందుకు టార్గెట్ అయింది? మొన్న కన్వెన్షన్ కూల్చివేత, నేడు సమంత నాగచైతన్య విడాకుల అంశంపై కాంగ్రెస్ రచ్చ చేయడానికి కారణమేంటి? ఇదే చర్చ అటు సినీ ఇండస్ట్రీలో ఇటు పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీని తప్ప మరెవరిని టార్గెట్ చేసినట్లు కనిపించడం లేదు. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలోనే కొందరికి మింగుడు పడటం లేదని సమాచారం. కన్వెన్షన్ కూల్చివేత వెనుక ఎవరి హస్తం ఉందన్న చర్చ నడుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఫ్యామిలీపై కక్ష సాధింపులు ఏంటన్న ప్రశ్న వినిపిస్తోంది. ఇటు నాగచైతన్య సమంత విడాకులకు కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ పేల్చిన బాంబు రచ్చరచ్చ చేస్తోంది. ఇంతలా దిగజారుడు రాజకీయాలు చేయడమేంటని అక్కినేని అభిమానులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, వచ్చిన కొద్ది రోజులుగా సిరీస్ గా కూడా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం చర్చ అంతా నడుస్తోంది. టాలీవుడ్ ఫిలిం స్టార్ ప్రముఖ హీరో నాగార్జున పైనే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత మొదటగా కూడా హైడ్రా తన యాక్టివిటీ కన్వెన్షన్ సెంటర్ తోనే ప్రారంభించడము, అనంతరం కూడా దానిపైన నాగార్జున కోర్టుకు వెళ్లడము, ముందస్తుగా కాస్త నోటీసులు ఇవ్వాల్సిందిగా అంటూ కొన్ని నాగార్జున కూడా కామెంట్స్ చేయడము, ఇతరత్ర మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా నాగార్జున అనే టార్గెట్ చేస్తుందా, సినీ హీరో నాగార్జున అనే టార్గెట్ చేస్తుందా అన్న చందన కూడా ఉంది. ఎందుకంటే దాన్ని ఉటంకిస్తూ కొన్ని సోషల్ మీడియా పోస్టులలో కూడా ఇటు బీఆర్ఎస్ తో పాటు కొన్ని మిగతా రాజకీయ పార్టీలు కూడా 2015 ఆ సమయంలో 2014-15 సమయంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అసెంబ్లీలో పలుమార్లు కూడా ప్రస్తావించారు ఈ విషయం పైన. నాగార్జున కన్వెన్షన్ సెంటర్ ఆక్రమణకు గురైంది, చెరువును కబ్జా చేసి కట్టిన ఈ కన్వెన్షన్ సెంటర్ పైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు ప్రభుత్వం అంటూ అసెంబ్లీ వేదికగా కూడా అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసింది. ఇదే వీడియోని సర్క్యులేట్ చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఇది సిరీస్ గా ఇది ర్యాండమ్ గా జరుగుతుందా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వము కావాలనే సినీ నటుడి నాగార్జున పైన కోపంగా ఉందా అనేది కూడా మరోవైపు ఒక చర్చ నడుస్తోంది. ఆఫ్ ద రికార్డ్ ఈ ఇన్ఫార్మల్ గాసిప్స్ అంటారు కదా, ఈ గాసిప్స్ అన్న చందన కూడా ప్రస్తుతము ఒక చర్చ నడుస్తోంది. దీనికి తగ్గట్టు నిన్న మంత్రి కొండా సురేఖ పలు వ్యాఖ్యలు చాలా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి రాజకీయాలతో పాటు రాష్ట్రంలో. అలాగే ఎక్స్ వేదికగా కూడా ఒక యుద్ధం నడుస్తుందని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్స్ వేదికగా కూడా ఇటు సినీ తారులతో పాటు పాలిటీషియన్స్ కూడా అందరూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తున్నారు. అయితే నిన్న కొండా సురేఖ చేసిన ట్వీట్ పైన కూడా సినీ నటి సమంత కూడా చాలా ఘాటుగా సమాధానం చెప్పారు. గ్లామర్ ప్రపంచంలో ఒక మహిళగా నిలబడడం ఎంతో కష్టంతో కూడుకున్న పనిగా ఉంటుంది. వ్యక్తిగత జీవితంలోనూ ప్రేమలో పడడం, దాని నుంచి బయటకు రావడం అయినా గట్టిగా నిలబడి ఫైట్ చేయడం అంత సులభం కాదు. దీనికి చాలా ధైర్యం, బలం కావాలి కొండా సురేఖ గారు అంటూ ఎక్స్ వేదికగా కూడా మంత్రి కొండా సురేఖకు ట్యాగ్ చేస్తూ సినీ నటి సమంత నిన్న ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన నా ప్రయాణం పట్ల నేను చాలా గర్వంగా ఉన్నాను. మీరు మంత్రి హోదాలో మాట్లాడిన మాటలు ప్రభావం ఎంతగానో ఉంటుంది, అవి తెలుసుకుంటే మంచిది అంటూ కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇతరుల పట్ల బాధ్యయుతంగా గౌరవప్రదంగా ఉండాలని మీకు సూచిస్తున్నా. నా విడాకుల అంశం పరస్పర అంగీకారం, గౌరవంగా స్నేహపూర్వకంగా జరిగింది. ఇందులో ఎలాంటి తప్పుడు అర్థాలు తీయాల్సిన అవసరం లేదంటూ ఎక్స్ వేదికగా సమంత నిన్న రెస్పాండ్ అయ్యారు. సో ఇలా వరుస బయటికి నిన్న అక్కినేని నాగార్జున కూడా దీనిపైన గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషులు వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలతో పూర్తిగా అసంబంధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానంటూ నిన్న అక్కినేని నాగార్జున కూడా ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేశారు. ప్రస్తుతము థ్యాంక్ యూ శ్రీచరణ్.